నా పేరు ఆరిఫా. నేను ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టాను. సో, చిన్నప్పటి నుంచి చాలా నియమ నిష్టలతో నేను పెంచబడ్డాను. మా అమ్మమ్మ, మా మామయ్య వాళ్ళు, మా అమ్మగారు అందరూ హజ్ యాత్ర చేసి వచ్చిన వాళ్ళే. సో, ఎవరైనా హజ్ యాత్ర చేశారు అంటే వాళ్ళు చాలా నిష్టతో వాళ్ళు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తున్నవారు అని అర్థం అనమాట. చిన్నప్పటి నుంచి నన్ను మా అమ్మమ్మ దగ్గర నేను పెరిగాను. ఒక ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు నేను మా అమ్మమ్మ గారి దగ్గర పెరిగాను. సో, చిన్నప్పుడు తన దగ్గర ఉండటం వల్ల మొదట నాకు తను అన్నీ నేర్పించారనమాట. నమాజ్ చదవడం, ఖురాన్ చదవడం. సో, నేను కొంచెం యాక్టివ్‌గా ఉండేదాన్ని. సో, త్వరగా అన్నీ నేర్చుకోవడం వల్ల అందరూ నన్ను ప్రైజ్ చేసేవాళ్ళు. "ఇంత చిన్నమ్మాయి ఎంత చక్కగా చదువుతుంది, ఎంత చక్కగా నమాజ్ చేస్తుంది, అన్ని విషయాలు ఎంత చక్కగా చెప్తుంది" అని. ఆ టైంలో నాకు అది అందరూ పొగుడుతున్నారు గాబట్టి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చింది కానీ నేను పెరిగే కొద్దీ, నేను అవి చేసే కొద్దీ నా హృదయంలో ఒక వెలితిని నేను గమనించాను. ఏదో శూన్యం. నా హృదయంలో ఏదో తెలియనిది ఏదో ఉంది. ఒక ఏమంటారు, ఒక సాటిస్ఫాక్షన్ లేదనమాట. సో, నాకు అలా నేను డిగ్రీ వరకు వచ్చానండి. సో, ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు ఖురాన్ మీరు అరబీలో చదివితే చాలు. దాని మీనింగ్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒకసారి మా అమ్మమ్మని అడిగాను. అమ్మమ్మ, ఇది చదువుతున్నాం గదా! అసలు దీని మీనింగ్ ఏంటి? అని అడిగితే, "నీకు అవసరం లేదు నాన్న. నువ్వు అది చదివితేనే నీకు పుణ్యం వస్తది. అది చదివితే నువ్వు చాలు" అని చిన్నప్పటి నుంచి నన్ను అట్లా ఆ ఆలోచనే, అంటే అసలు ఏంటో తెలుసుకోవాలి అది అన్న ఆలోచనే నాలో నుంచి తీసేశారు. ఓహో! అరబీలో చదివితేనే చాలు అని అనుకోని నేనలా డిగ్రీ వరకు ఇది కొనసాగిందనమాట. సో, నా హృదయంలో ఏదో వేకెన్సీ. ఏదో నాకు వేకెన్సీ నేను ఎప్పుడూ అనుభవించేదాన్ని. బయటికెవరికీ నేను చెప్పలేదు గానీ, కానీ నా హృదయంలో అదెప్పుడూ ఉండేదనమాట. సో, నాకు ఆహ్, మా తల్లిదండ్రులకి ముగ్గురు సంతానమండి. మా అన్నయ్య, మా అక్క, అందరికంటే చిన్న నేను. సో, మా అన్నయ్యకి తను డిగ్రీ చదివేటప్పుడు ఒక హెల్త్ ఇష్యూ వచ్చేసి తను చనిపోయారనమాట. సో, నేనప్పుడు మా అన్నయ్య బాగవ్వాలని నేను కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఫాస్టింగ్ ఉన్నాము, ప్రేయర్స్ చేశాము. అందరం చేశాం. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. సో, నేను కూడా చాలా ప్రేయర్ చేశాను మా అన్నయ్య కొరకు. అయితే మా అన్నయ్య చనిపోవడం వెంటనే నాకు, అరే! ఇదేంటి? మా అన్నయ్య చనిపోయాడేంటి? మనం దేవునికి గదా! సర్వశక్తుడు గదా దేవుడు. తన బిడ్డలు చేసే ప్రార్థన ఆలకిస్తాడు గదా! ప్రాణం తను ఇవ్వడానికి గాని, తీసుకోవడానికి తనకే అధికారం కదా! సో, తను మా అన్నయ్యకి హెల్త్ ఇవ్వచ్చు కదా! ఎందుకివ్వలేదు? అని ఒక క్వెషన్ మార్క్ ఆ రోజు నా మైండ్‌లో పడిందనమాట. వెంటనే ఇంకొక క్వెషన్ ఏమొచ్చిందంటే, సరే మా అన్నయ్య చనిపోయాడు. ఎక్కడికెళ్ళాడు? మనుషులెందుకు పుడుతున్నారు? ఎందుకు చనిపోతున్నారు? అసలు గమ్యమేంటి? అసలు నిజమైన దేవుడెవరు? సో, ఇటు చూస్తే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇవే మనకి కనబడతాయి. కానీ ఏంటి? మనిషి యొక్క పర్పస్ ఏంటి? అసలు మనిషి ఎందుకు పుడుతున్నాడు? ఎందుకు చనిపోతున్నాడు? అసలు నిజమైన దేవుడు ఎవరు? ఈయనేనా? లేకపోతే ఈయన ఒకవేళ నిజమైన దేవుడైతే మా అన్నయ్యని రక్షించేవాళ్ళు గదా! అలాంటి క్వెషన్స్ అన్నమాట. సో, ఆ రోజు నేను అనుకున్నాను, అసలు దేవుడు అనేవాడే లేడు. వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళు తమ దేవుళ్ళని ఏర్పాటు చేసుకొని అలా లైఫ్‌ని కొనసాగిస్తున్నారు అన్న నిర్ణయానికొచ్చేసి నేను స్లోగా నమాజ్ చేయడం, ఖురాన్ చదవడం అన్నీ మానేశానండి. మానేసినప్పుడు మా అమ్మమ్మ బాగా తిట్టారనమాట. "నువ్వు ఇలా చేస్తే నీకు శాపమొస్తది. ఖురాన్ చదివి మానేయగూడదు, మూసేయగూడదు. నువ్వు ఇంత బాగా చేసేదానివి చిన్నప్పటి నుంచి ఇప్పుడెందుకు మానేసావు?" ఏమో నాకు చదవాలనిపిచ్చట్లేదు. వాళ్ళ కోసం బలవంతాన నేను చేసేదాన్ని. ఏదో చేయాలంటే చేయాలి. కానీ ఏది ఎక్కడ గూడా నాకు సంతోషం ఉండట్లేదు చేస్తున్నప్పుడు. సో, ఇలా నేను నా లైఫ్ కొనసాగుతున్నప్పుడు మాది శ్రీశైలం అండి. నేను అక్కడ 10థ్ వరకు చదివాను. తర్వాత నేను అక్కడికి ఆహ్, మా డిగ్రీ ఏమో మా అమ్మమ్మ దగ్గర చదివాను. మళ్ళీ ఎంఎస్సీ నేను తిరుపతిలో చదవడం జరిగింది. సో, నేను బ్రీఫ్‌గా చెప్తున్నానండి. సో, అయితే డిగ్రీ అయిపోయిన తర్వాత నేను మా అమ్మమ్మ గారు వాళ్ళ మా అమ్మవారికి ఇంటికొచ్చాననమాట. ఎంఎస్సీ కోసం ప్రిపేర్ అవుదామని. అయితే అక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆహ్, మా నాన్నగారికి ఫ్రెండ్ అనమాట. సో, వాళ్ళ అబ్బాయి అప్పుడే ఆయన హిందూ కన్వర్ట్. అప్పుడే ఆయన ప్రభువుని నమ్ముకున్నారు. ఆయన నా దగ్గరికొచ్చి ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను దేవుని గురించి, యేసు గురించి ఆయన నోటి ద్వారా విన్నాను. ఆయన ఒకరోజు మా ఇంటికొచ్చారు. వచ్చి అప్పుడాయన ప్రభువుని నమ్ముకొనున్నారు.
అందరూ ఆయన గురించి చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నారు. మంచి పిల్లోడు, బాగుండేవాడు, ఈ విధంగా బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు, అది ఇది అని నేను విని ఉన్నాను. సో, ఆ అబ్బాయి మా ఇంటికొచ్చి నాకు దేవుని గురించి చెప్తుంటే నాకసలు నచ్చేది కాదనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక మైండ్ సెట్‌తో ఉన్నాను కదా! ఆయనన్నారు యేసుప్రభు వారి గురించి ఖురాన్‌లో ఉంది మీకు తెలుసా? అంటే, ఉందేమో నాకు తెలీదు. నేను చదివింది అరబ్బీలో నాకేం అర్థమవుతది? అనుకున్నాను. ఆయనన్నారు, యేసుప్రభు వారే నిజమైన దేవుడు. ఆయనే మన కోసం చనిపోయారు. ఎవ్వరు మన కోసం చనిపోలేదు అని ఆ రోజు తను సువార్త చెప్పడం మొదలుపెట్టారనమాట. చెప్తూ నేను అయిష్టంగానే వింటున్నాను. చెప్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. యేసు ప్రభువారు మాట్లాడతారు అని. ఏంటి? యేసు ప్రభువారు మాట్లాడతారా? దేవుడు మాట్లాడతారా? ఆ మాట వినంగానే నాకు చాలా ఆశ్చర్యమేసింది. దేవుడు మాట్లాడడం ఏంటి? ఇదెక్కడ నేను వినలేదే! ఇస్లాంలో అసలు ఈ కాన్సెప్టే లేదే! ఇస్లాం ఎప్పుడూ కూడా 5 పిల్లర్స్ మీద రన్ అవుతది. మనందరికీ తెలిసిన విషయమే. మన 5 టైమ్స్ నమాజ్ చేయాలి, దాన ధర్మాలు చేయాలి, సంవత్సరానికి ఒక్కసారి ఉపవాసాలు 30 రోజులు ఉపవాసం ఉండాలి. రంజాన్ నెలలో ఇది సీజన్ నడుస్తుందిప్పుడు. సో, తర్వాత ఏంటి, జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి. అబద్ధాలు మీరు మాట్లాడకూడదు. ఇవన్నీ చేస్తే గాని ఒక మనిషి రేపొద్దున నువ్వు అక్కడికి గూడా నువ్వు పోనీ నీకు గ్యారంటీ ఉందా? నువ్వు దేవుని దగ్గరికెళ్తావా అంటే, దేర్ ఈస్ నో గ్యారంటీ. ఈ 5 పిల్లర్స్‌లో 4 చేయొచ్చేమో గానీ, ఒకటి మాత్రం నాకు చేయలేమేమో అనిపిచ్చింది. ఒక మనిషి జీవితకాలం అబద్ధం ఆడకుండా ఎలా ఉండగలుగుతాడు? చిన్నదో, పెద్దదో ఏదో ఒక విషయంలో మనం అబద్ధం ఆడేస్తాం. ఇవన్నీ సాధ్యం కాదు కదా! ఇది ఎలా మరి? కానీ మాట్లాడడం ఏంటి? ఇస్లాంలో నీకు దేవునికి మధ్యలో దేవుడు మాట్లాడడం అని గాని, లేకపోతే అలాంటిదేం లేదే. ఆయన ఎప్పుడూ కూడా మీరు ఇస్లాంలో భయపడండి. భయం డరో, ఖుదా సే డరో భయపడాలి. ఎందుకు ఇవన్నీ చెయ్యాలి? ఏం చేస్తే ఏమైపోతదో అని. అలాంటిది ఇక్కడేంటి? దేవుడు మాట్లాడడం ఏంటి? ఈ ఒక్క ఇది నాకు ఆలోచింపచేసిన విషయం మొట్టమొదటిగా. రెండో విషయం ఆయనేమన్నారంటే, ఆయన మన పరలోకపు తండ్రి అని చెప్పారు. ఈ విషయం వినంగానే ఇంకా నాకు చాలా ఆశ్చర్యమేసింది. దేవుడేంటి తండ్రిగా ఉండడం ఏంటి? నాకు తెలుసు ఒక ముస్లిం ఫ్యామిలీలో తండ్రి, కూతురు యొక్క ఆ యొక్క రిలేషన్ ఎలా ఉంటదో. మాకండి తండ్రితో ఇలా ముఖాముఖిగా కూర్చొని మాట్లాడే ఇది ఉండదు. సో, తండ్రితో ఎంతవరకు రిలేషన్ ఉంటదంటే, తిన్నావమ్మా? తాగావా? మంచిగున్నావా? అంతే. కూర్చొని పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేది. అది లేదు. సో, తండ్రినా ఆయన? నా తండ్రినా? తండ్రి అని పిలవచ్చా ఆయన్ని? అంత సాహసం నేను చేయొచ్చా? అని అనిపించింది నాకు. ఒక ముస్లిం సహోదరి బిల్కిస్ షేక్ అని తన పుస్తకంలో రాస్తారనమాట టెస్టిమనీలో. మొట్టమొదటిసారిగా నేను నా దేవుడిని తండ్రి అని పిలవడానికి సాహసించాను అని. అంటే మీరు అర్థం జేసుకోండి. ఆయన మనకి తండ్రి అంటే ఆ యొక్క విలువ ఒక ముస్లిం సహోదరికి బాగా తెలుస్తది. ఇది సెకండ్ పాయింట్ అండి. దేవుడు నన్ను ఆకర్షించుకున్నారు. తర్వాత ఆయన అన్నారు, ఆయన హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని చూడ్డమా? నా హృదయాన్ని ఆయన చూస్తున్నాడా? కానీ ఇస్లాంలో నమాజ్ చేయాలంటే నియమనిష్టలతో అన్నీ మనం బాహ్యంగా పరిశుభ్రంగా, శుభ్రంగా అన్నీ వాష్ చేసుకొని ఒక సీక్రెట్ ప్లేస్‌లో అక్కడికెళ్ళి చేయాలి. కానీ ఇస్లాంలో నేను గమనించిన తేడా ఏంటంటే, అక్కడ ఓన్లీ బాహ్యంగానే అన్నీ కూడా. నీ హృదయంలో ఎంతో చేదు, ఎంతో గర్వము, ఎంతో ద్వేషము, ఎంతో పగ, ప్రతీకారాలతో నిండుకొని, అయినా కూడా అవన్నీ అలా పెట్టేసి నువ్వు నమాజ్ చేస్తే 5 టైమ్స్ నమాజ్ చేస్తే చాలు. నా హృదయాన్ని ఎవరు చూస్తున్నారు? అది అది ఎంతవరకు ఇదవుతుంది అనేసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకోటన్నారు ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యము. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకానికి చేరలేరు. ఎందరైతే యేసు ప్రభువారిని ఒప్పుకుంటారో, ప్రభు అని ఒప్పుకుంటారో, హృదయమందు విశ్వసిస్తారో వాళ్ళు రక్షించబడతారు అని చెప్పేసి ఈ 3 పాయింట్స్ ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పారు గానీ నాకవన్నీ గుర్తులేదు గానీ, ఈ 4 పాయింట్లు నన్ను బాగా దేవుని వైపు ఆకర్షించుకున్నాయి. ప్రభా! నువ్వు ఇంత మంచి దేవుడవా? నువ్వు సర్వశక్తి గల దేవుడవు. నువ్వు మా హృదయాల్ని చూసే దేవుడు. తండ్రి అని నిన్ను పిలవచ్చు. నీ దగ్గరికి రావచ్చు. మా పర్సనల్ షేర్ చేసుకోవచ్చు. ఆ విలువ నాకు తెలుసు. తర్వాత ఆయన మాట్లాడతారు. మీతో మాట్లాడొచ్చా మేము? షేర్ చేసుకోవచ్చా మా హృదయాలని? ఆ విషయాలు నన్ను బాగా ఆకర్షించుకున్నాయి.
ఇస్లాంలో ఇది లేదండి. ఖురాన్ మీరు చదివినా మీకు అర్థం కాదు. సో, అది ర్యాండమ్ బుక్ అని నేను చెప్పొచ్చు. ఒక ఐడియాలజీ ర్యాండమ్ బుక్. ఇక్కడి నుంచి ఒక 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 విషయము, అక్కడి నుంచి ఒక విషయం తీసుకొని మీరు మీనింగ్‌తో చదవాలని ప్రయత్నించినా మీకు అర్థం కాదు. సో, అలా ఉన్నప్పుడు ఆయన ఇంకొక టెస్టిమోనీ బుక్ గూడా ఒక న్యూ టెస్ట్‌మెంట్ తీసుకొనొచ్చారు ఆ రోజు. తర్వాత దాంతో పాటు మహమ్మద్ అనే ఒక వ్యక్తి, ఒక మౌల్వి ఏ రీతిగా యేసు ప్రభువాన్ని అంగీకరించారు, ఎలా తెలుసుకున్నారు, ఆయన ఖురాన్‌లో చాలా నిష్ణాతుడు. ఆయన ఆ టెస్టిమోనీ బుక్‌లో ఏమని ఉంటదంటే, ఈ మహమ్మద్ అన్న వ్యక్తి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, క్రిస్టియన్స్‌ని అంటే బైబిల్‌ని డిస్‌ప్రూవ్ చేయాలి అన్న ఉద్దేశంతో బైబిల్ చదవడం మొదలుపెడతారనమాట. ఆయన చదువుతుండగా యోహాను సువార్త రాంగానే తనకన్నీ అర్థమైపోతా ఉంటాయి. యేసు ప్రభువారే నిజమైన దేవుడని అర్థమైపోయి తను అమాంతంగా అక్కడ ఆపేసి, యేసు ప్రేమ చేత పట్టబడి, ఆయన రక్షించబడి, మహమ్మద్ పాల్‌గా మారి, బాప్తిజం తీసుకొని, ఇప్పుడు ఆ బుక్ కూడా ఆహ్, ఒక్క నిమిషం సారీ అండి. ఆహ్, మారి ఆ టెస్టిమోనీ బుక్ నాకిచ్చారనమాట. ఆయన ఒకటే చెప్పారు. ఆహ్, ఇది దేవుని వాక్యము. దీని ద్వారా దేవుడు మాట్లాడతారు. మీకు సమయం ఉన్నప్పుడు మీరు లోన్‌లీగా ప్రేయర్ చేసుకొని మీరు చదవండి. మీకిష్టమైన విషయాలన్నీ అండర్‌లైన్ చేసుకోండి. ఈ రీతిగా దేవుడు మీతో మాట్లాడతారని చెప్పేసి ఆ రోజు నాకు సువార్తని చెప్పి ఆయన ఫర్దర్‌గా మా ఎళ్ళిపోయారు స్టడీస్‌కి. తర్వాత నేను ఎంఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. ప్రభుతో అన్నాను, "ప్రభా! మీరే నిజమైన దేవుడైతే నాకు ఒక సీట్ అనుగ్రహించండి." అంటే ఏదో తెలిసి తెలియని ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలీదు. విన్నాను నేను అంతే. దేవుడు అద్భుత రీతిగా నేను తిరుపతికెళ్ళాను. ఎంఎస్సీ అక్కడ చేశాను. అక్కడ నేను యాక్చువల్‌గా దేవునిలో బలపడ్డానండి. అక్కడ ఒక ప్రేయర్ రూమ్ ఉండేది ఎవ్రీడే హాస్టల్‌లో. సో, ఎవ్రీడే అక్కడ ప్రేయర్స్ జరిగేవి. అక్కడ నేను ప్రభువుని ఎక్కువగా ఎరగడం జరిగింది. అక్కడ నేను విన్న మొట్టమొదటి పాట 'ఆశ్చర్యకరమైన ప్రేమ.' మీ అందరికి తెలిసే ఉంటది. 'ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ.' సో, 'మరణము కంటే బలమైన ప్రేమ.' సో, ఈ పాట విన్నప్పుడు నిజంగా ఇదేంటి నా కోసం పరిగెత్తుకొనొచ్చిన ప్రేమేంటి? నన్ను ముద్దాడి కౌగిలించుకున్న ప్రేమ ఏంటి? సో, ఆ పాట ద్వారా ఇంకా నేను కన్విక్ట్ చేయబడి, ఆ రోజు అక్క అన్నారు, "యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించని వాళ్ళు ఈ రోజైనా అంగీకరించండి. ఆయన చేసిన శిలువ త్యాగము, ఆయన శిలువ మీద ఏం చేశాడు, ఆయన రక్తం యొక్క విలువ" ఆ విషయాలన్నీ నేను వింటున్నప్పుడు నాలో ఎక్కడ లేని ఉత్సాహము, ఆనందము, సమాధానం నాకు కలిగింది. ఆ రోజే నేను రూమ్‌కొచ్చేసి దేవుని సన్నిధిలో ప్రభువా మీరు మాట్లాడతానన్నారు కదా! ఇప్పుడు నేను మీరు నాతో ఏమని నేను అడిగానంటే, మాట్లాడడం అంటే నేను అనుకున్నాను అక్క అన్నారు, "నీ పాపములు క్షమించబడాలి. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు నీకు నిజమైన రక్షణ వస్తది" అని చెప్పారనమాట. సరే రూమ్‌లోకొచ్చి నేను ప్రభా నువ్వు మాట్లాడండి. మీరు ఇప్పుడు నాతో మాట్లాడండి. నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అని రావాలి. నేనప్పుడు మాథ్యూ నేను చదువుతున్నాను. నాకు న్యూ టెస్ట్‌మెంట్ ఇచ్చారు గదా ఆయన. సో, అది నేను చదువుతూ ఉన్నప్పుడు సో, నైన్త్ చాప్టర్ నేను ఇలా ఓపెన్ చేయంగానే పక్షవాయువు గలవాడిని ఒకతన్ని తీసుకొనొచ్చినప్పుడు ఫస్ట్ యేసుప్రభువారు అంటారు, "కుమారుడా ధైర్యంగా ఉండు. నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి." అనంగానే నేను నిజంగా ఈ విధంగా మాట్లాడతాడా దేవుడు అని చెప్పేసి ఆ రోజు నేను ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. అంగీకరించాను కానీ నేను ఒక్కటే ఆ రోజు ప్రభుతో అన్నాను, "ప్రభా! నా కుటుంబంలో నేనొక్కదాన్నే రక్షించబడ్డాను. కానీ ఇది చివరి వరకు, నా చివరి శ్వాస వరకు నిన్ను వెంబడించాలి. నాకైతే శక్తి లేదు ప్రభా! మీరు నాతో ఉండండి." అని చెప్పేసి ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను. ఎంఎస్‌సి ఇది 2001లో జరిగిన విషయమండి. ప్రభువుని నేను అంగీకరించాను. అప్పుడు 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు, అక్క వాళ్ళు వచ్చేవాళ్ళు. సో, దేవుని వాక్యం చెప్పేవాళ్ళు. అప్పుడు నేను స్లోగా దేవుని గురించి ఇంకా అనేక విషయాలు ఎరగడం జరిగింది. తర్వాత అక్క అన్నారనమాట. "అమ్మ బాప్తిజం తీసుకోవాలన్నారు." సో, బాప్తిజం నేను తీసుకున్నాను. ఆ అక్క ఏమన్నారంటే, "అమ్మ ఇక్కడొచ్చిన తర్వాత చాలా బాగుంటారు అందరూ. అదర్ ఫెయిత్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈ 2 ఇయర్స్ మంచిగుంటారు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ టైమ్‌లో వచ్చేసరికి చాలామంది కాంప్రమైజ్ అయిపోతుంటారు. సో, ఇది లైఫ్ టైమ్ డెసిషన్ నాన్న. నీ మ్యారేజ్ విషయంలో మాత్రం నువ్వు ఆ తప్పు చేయొద్దు. సో, నువ్వు ప్రభువుని ఎరిగావు కాబట్టి విశ్వాసినే నువ్వు చేసుకోవాలి." అన్న కౌన్సెలింగ్ ఆ అక్క నాకిచ్చి పంపించారు. సో, అది నా మైండ్‌లో ఉంది. ఇప్పుడు నేను ఇంటికొచ్చాను. నేనప్పుడు ఇంటికొస్తున్న హాలిడేస్ మధ్య మధ్యలో వస్తున్నప్పుడు మా అమ్మగారు నమాజ్ చేయమంటే నేను చేయలేకపోయేదాన్ని. సో, నేను చేయలేనమ్మా, నేను చేయలేకపోతున్నాను. యేసు ప్రభువారిని నేను తెలుసుకున్నాను అన్నాను. అనంగానే మా ఇంట్లో ఇంకా మొదలైందండి. సో, అప్పటి వరకు నాతో ప్రేమగా ఉండేవాళ్ళు ఈ ఏమవుతుంది నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? ఇలాంటివన్నీ చేయటానికి వీల్లేదు.
అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్‌గా నాకు వార్నింగ్ ఇవ్వడము. సో, మా అమ్మ, నాన్న కంటే గూడా మా మామయ్య వాళ్ళు నన్ను బాగా మా మామయ్య ఉన్నారండి. ఆయన ఒకరోజు నన్ను కూర్చోబెట్టి, "నువ్వు ఇదెందుకు ఖురాన్‌ని ఒక 3 గంటల సేపు నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకొని ఇంటరాగేట్ చేసి, ఇదెందుకు ఖురాన్ ఎందుకు నువ్వు చదవట్లేదు? బైబిల్ ఎందుకు చదవాల్సిన అగత్యం ఏం ఏర్పడింది? ఇది ఎందుకు తప్పో నాకు చెప్పి, ఆ తర్వాత నువ్వు బైబిల్ చదువు." ఇది చదువు. నువ్వు మీనింగ్‌గా ఈ మీనింగ్‌ఫుల్ ఇది మీనింగ్‌తో నువ్వు చదవలేదు గదా! నీకేం తెలుసు? అంటే నేనన్నాను, మామయ్య ఇది చిన్నప్పటి నుంచి అరబీలోనే నాకు నేర్పించారు. నాకిందులో ఏముందో నాకు తెలీదు. ఇందులో ఏం రాయబడిందో గూడా నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి మాకు అలానే గదా మీరు నేర్పించారు. కానీ ఎప్పుడైతే నేను వాక్యం దగ్గరకొచ్చానో, ఈ ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు ఎక్కడలేని సమాధానము, సంతోషం నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. నిజంగానే ఇందులో ఏముందో నేనిప్పుడు మీకు చెప్పలేను. కానీ ఈ బుక్‌లో మాత్రం దేవుని ప్రేమ దాగి ఉంది. ఆయన త్యాగం దాగి ఉంది మావయ్య అని చెప్పినప్పుడు, ఆయన చాలా కోపపడి నాతో మాట్లాడకుండా చాలా నన్ను ఇబ్బంది పెట్టారు. సో, ఎన్నో ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడు ఎంతగానో నాకు సహాయంగా ఉన్నారు. సో, నాకు స్టడీస్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేయడం జరిగింది. జాబ్ చేస్తున్నప్పుడు ఇంటి నుంచి దూరంగా ఉన్నాను. ఇంట్లో ఆ ఫ్రిక్షన్ నడుస్తానే ఉంది. వద్దంటున్నారు ఒక పక్క. కానీ ఎప్పుడైతే నేను సీరియస్‌గా ఉన్నానో, ఇప్పుడు మ్యారేజ్ విషయానికొస్తే మా అక్కగారి మ్యారేజ్ అయిపోయింది. నా మ్యారేజ్ విషయానికొచ్చినప్పుడు ఇప్పుడు మ్యారేజ్ చూస్తున్నారు, నాకు మ్యాచెస్ చూస్తున్నారు. ఒక సంబంధాలొస్తున్నాయి. నేను ఒకటే చెప్పాను. నేను విశ్వాసినే చేసుకుంటాను అని చెప్పినప్పుడు, అప్పుడు పరిస్థితి చాలా ఇదిగా మారిపోయింది. "నువ్వు మా ఇంట్లో చెడబుట్టావు. నువ్వు దూరం వెళ్ళావు ఏదో అనుకుంటున్నానుగా. ఇంటి వరకే నువ్వు చేసుకుంటున్నావు అంటున్నాం గానీ, ఈ రీతిగా నువ్వు మ్యారేజ్ విషయంలో కూడా నువ్వు ఇంతగా ఉంటున్నావని మేము అనుకోలేదని" చెప్పేసి చాలా స్ట్రిక్ట్‌గా నన్ను హౌస్ అరెస్ట్ చేసేశారు. "ఇంక నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఇంట్లోనే ఉండాలి" అని చెప్పేసి. సో, అప్పుడు ఇప్పుడు నాకెవరైతే సువార్త చేశారో, ఆయన అప్పుడు ప్రేయర్ చేసుకొని, మీకిష్టమైతే నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావడం. సో, అది నేను మా ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. ససేమిరా ఒప్పుకోలేదు. మా ఇంట్లో "ఎళ్ళిపో, నువ్వు ఇంట్లో నుంచి ఎళ్ళిపో. నీకు మాకు సంబంధం లేదు, వెళ్ళిపో." నేనన్నాను, "నేను వెళ్ళిపోను నాన్నగారు, నేను వెళ్ళిపోను. ఇది దేవుని ఇష్టం కాదు. మీ ఇష్టంతో మీకిష్టమైతే నేను చేసుకుంటాను. లేకపోతే నాకు మ్యారేజ్ అన్నది ఇంపార్టెంట్ విషయం కాదు" అని చెప్పేసి నేను వాళ్ళతో చెప్పడం జరిగింది. మ్యారేజ్ విషయంలో కూడా చాలా పరీక్షించబడ్డాను. కానీ దేవుడు వాళ్ళ హృదయాన్ని ఒకరోజు మార్చేసి, ఆ వ్యక్తిని ఎందుకు నువ్వు చేసుకుంటున్నావు అంటున్నావు? చూస్తున్నాం గదా! బయట ఎన్నో విషయాలు ఎంత ఘోరంగా ఉన్నారు. ఎంత ఇబ్బంది పెడతారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత నీకు తెలుసు కదా! అంటే నేను ఒక్కటే మాట అన్నానండి. ఆ వ్యక్తిని నేను నమ్మట్లేదు గాని నాన్నగారు, ఏ దేవుడినైతే నేను నమ్ముతున్నానో ఆ దేవుడు నన్ను రక్షిస్తాడు. నాకు తోడుగా ఉంటాడు. ఆ దేవుడిని నేను విశ్వసిస్తున్నానని నేను అంత ధైర్యంగా మా నాన్న ఎదుట కూర్చొని నేనెలా మాట్లాడగలిగానో నాకు తెలీదు. ఎందుకంటే, ఆ ఎక్స్‌పీరియన్స్ ఉండదు మాకు. కూర్చొని ఎదురెదురు కూర్చొని మాట్లాడే ధైర్యము ఎవరికీ ఉండదు. ఒక అలా ఉంటది. అలా పెంచబడతామనమాట ఇస్లాంలో. ఒక మీడియం ముస్లిం ఫ్యామిలీలో అలా ఉంటాయి పరిస్థితులు. ఇప్పుడు మారాయి కానీ, ఇంతకుముందు అలా లేకుండే. సో, ఏమైంది ఆ రోజు మా నాన్నగారి హృదయం, మా అమ్మగారి హృదయం దేవుడు అద్భుతంగా మార్చి, వారు వచ్చి హైదరాబాద్‌లో నేనప్పుడు జాబ్ చేసేదాన్ని. వాళ్ళొచ్చి మా వివాహం చేసి ఎళ్లారండి. సో, క్రిస్టియన్ మెథడ్‌లోనే. ఆ వివాహం కూడా ఎలా జరగాలి, ఇలా జరగాలి, అలా జరగాలి. వాళ్ళేమో ముస్లింగా మారమంటారు. వీళ్ళేమో ఆహ్, హిందూ పద్ధతిలో అంటారు. సో, అవన్నీ కాదు. నేనొక్కటే అన్నాను. మేము దేవుని పద్ధతిలోనే యేసుప్రభువారు సేవకుల మధ్యలోనే, సమక్షంలోనే మేము వాగ్దానాలతో, ఆ ప్రమాణాల ద్వారా మేము వివాహంలో ఏకమవ్వాలని అనుకున్నాం. దేవుడు అదే రీతిగా మాకు హెల్ప్ చేశాడు. సో, ఆ విధంగా మేము మ్యారేజ్‌లో ఏకమయ్యాం. ఆ తర్వాత మా వారు హిందూ కన్వర్ట్ అండి. ఆయన చాలా ఆహ్, తను గూడా అంతే. చాలా కఠినమైన పరిస్థితుల్లో గుండా దేవునిలోకొచ్చారు. సో, తను ఆహ్, బా జువాలజీ లెక్చరర్‌గా పనిజేశారు నారాయణ కాలేజ్‌లో. నేను శ్రీ చైతన్య కాలేజ్‌లో లెక్చరర్‌గా మేము పనిచేశాము. సో, మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ కాకముందు నుంచే ప్రభు సేవ గురించి మాట్లాడుతూ వచ్చారు. సో, ఆహ్, మ్యారేజ్ అయిన తర్వాత మేము మరలా దేవుడు ఆ యొక్క భారం ఎక్కువగా అవుతుందనమాట. రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరుగా చేస్తానన్న వాక్య భాగంతో మా ఇద్దరిని సేవకు పిలవడం జరిగింది. 2008లో ఆహ్, మేమిద్దరము మా జాబ్స్‌కి రిజైన్ చేసి సేవకి రావడం జరిగిందండి. ఆ తర్వాత దేవుడు మాకిచ్చిన భారం ఏంటి అంటే, యవ్వనస్తుల మధ్యలో శిష్యులను తయారు చేయడం అనమాట. సో, భూదిగంతంలో వరకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాలి. యేసు నామంలో వాళ్ళకి బాప్తిజం ఇచ్చి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వారిని శిష్యులుగా చేయాలి.
సో, ఇది మాకు దేవుడిచ్చిన భారము. పిలుపుని బట్టి మేము ఆ రోజు దేవుని సేవకి సమర్పించుకున్నాము. ఆ రోజు జాబ్స్ క్విట్ చేసొచ్చాము. మాకిద్దరు పిల్లలండి. బాబు, పాప. బాబు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. పాప కూడా 10థ్ ఎగ్జామ్ రాసింది. సో, ఆ రోజు నుంచి 2008లో మేము సేవకొచ్చాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకి కూడా దేవుడు ఎంతో నమ్మకంగా మా జీవితాల్లో ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, నిందలు అయినా పర్వాలేదు. కానీ ఈ దేవుని కోసం ఇది మనం చేస్తున్నది నాకింకా చాలా తక్కువ అనిపిస్తది. ఆయనిచ్చిన రక్షణ ముందు, ఆయనిచ్చిన ఇటర్నిటీ ముందు ఇవి ఎన్నదగినవి కావు అనిపిచ్చింది నాకు. పౌలన్నట్లుగా ఈ ఈ శ్రమలు ఎన్నదగినవి కావు అసలు. ఆయన ప్రేమ ఎదుట ఆయన మన కోసం చేసిన ఆ శిలువ త్యాగం మనం నిన్న గుడ్ ఫ్రైడే రోజు అందరూ సిలువలో ఆయన చేసిన త్యాగము అందరూ తలుచుకున్నారు. ఆయన మన కోసం ఏం చేశాడు. సో, ఆహ్, రక్ ఆ రోజు మేము ఎన్నో మినిస్ట్రీలో ఎన్నో విషయాలు ఎన్నో జరిగినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో మాకు నమ్మకంగా మేము నమ్మదగిన వారంగా లేనప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉండి మమ్మల్ని మా యొక్క ప్రతి అవసరత క్రీస్తేసు మహిమలో తీరుస్తూ ఈ దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో, సువార్త భారం మాకుంటది. సో, యవ్వనస్తులను చూసినప్పుడు వాళ్ళని దేవునిలోకి నడిపించే భారం మాకు దేవుడు పెట్టారు. సో, ఇక్కడ హైదరాబాద్‌లో బోయినపల్లిలో మేము చిన్న సంఘం మేము నడుపుతున్నాము. లివింగ్ స్టోన్స్ డిసైపుల్‌షిప్ చర్చ్ మాది. సో, దేవుడు ఆ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నాడు. నిజంగా ఆయన ఈ యొక్క ఆహ్, రక్షణ నాకనిపిస్తది. ఒక ముస్లిం సహోదరుల్ని చూసినప్పుడు వారికి తెలియక అసలు ఖురాన్‌లో ఏముందో వాళ్ళకి తెలియక నేను చదువుతున్నప్పుడు తర్వాత తెలిసినప్పుడు ఖురాన్‌లో ఒక వుమెన్ ఈస్ నథింగ్. అసలు ఇట్స్ ఎ రాండమ్ బుక్. అసలు వుమెన్ ఈస్ నథింగ్. దేర్ ఈస్ నో వాల్యూ ఫర్ వుమెన్. సో, కానీ ఇక్కడ యేసుప్రభు వారి దగ్గర ఒక పాపాత్మురాలైన స్త్రీని కూడా ఆయన అమ్మ అని పిలవడము. సో, ఆయన క్యారెక్టర్స్ 2 కంపేర్ చేసుకుంటున్నప్పుడు నిజంగా అరే! వీరికి తెలియక ఇంత వాళ్ళ ము వ అది వాళ్ళ కళ్ళకి ముసుగు ఎలా కప్పబడి ఉంది. అది ఎలా తొలుగుతది. అదే నా భారం ఉంటది ఎప్పుడు కూడా చూసినప్పుడు. ఎవరైనా సరే మనము ముస్లిం సహోదరుని చూసినప్పుడు నేను వాళ్ళతో ఆర్గ్యూ చేయను. ఆర్గ్యుమెంట్స్‌లోకి వెళ్ళను. సో, ఆర్గ్యుమెంట్స్‌తో మనం విన్ అవ్వచ్చు. కానీ వాళ్ళని మనం లూజ్ అవుతాం. సో, ఒక్కటే ఒకటి నేను అనిపించింది వాళ్ళని ప్రేమతో మనం విన్ అవ్వాలి అని ఒక ఆశ నాకెప్పుడు కలుగుతా ఉంటది. సో, అది నేను అరే! సువార్త వాళ్ళ మధ్యలో చేసేవాళ్ళు సువార్త వాళ్ళని ప్రేమతో వాళ్ళని విన్ చేసుకుంటే ఆర్గ్యుమెంట్స్‌లోకెళ్తే ఏమవుతదంటే మనం విన్ అవుతాం గానీ వాళ్ళని మనం లూజ్ అవుతాం. సో, అది నాకు బాధ అనిపిస్తా ఉంటది అప్పుడప్పుడు విన్నప్పుడు. నువ్వు ఏది ఏమైనా జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో ఆయన మనందరిని ఏర్పాటు చేసుకున్నాడు గనక తప్పకుండా వీళ్ళని కూడా దేవుడు ప్రతి జాతి నుంచి, ప్రతి ప్రజ నుంచి ఆయన ప్రతి వంశంలో నుండి మనందరిని కొని తనకి సొత్తుగా చేసుకుంటాడు కాబట్టి నిజంగా ఆయన బిడ్డల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడని, రక్షించుకుంటాడని వారి కొరకు నేను ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాను. సో, ఇదండి నా చిన్న సాక్ష్యము. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. సో, ఇఫ్ టైమ్ పర్మిట్స్ నేను ఒక్క ఒక్క షూర్. షూర్. ఒక్క పాయింట్ షేర్ చేసుకుంటాను. ఆ! అన్న ఓకేనా? ఆ! ఇవ్ ఒక 10 6:00 మనం క్లోజ్ చేస్తాము. ఒక 5 మినిట్స్ అన్న అంటే ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా పర్లేదు. ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ అండ్ వి ఆర్ ఎంకరేజ్డ్ విత్ యువర్ టెస్టిమనీస్. ప్లీజ్ గో అహెడ్. సో, ప్రేయర్ గురించి మీరు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు 931 రోజు దేవుడు నన్ను ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు. భూమి యొక్క కొనలలో నుంచి ఏర్పాటు చేసుకున్నట్టు అనిపిస్తది. అంతే గదండీ! ఒక 1 వీక్ క్రితం నాకు మీరెవరో తెలీదు. నేనెవరో మీకు తెలీదు. కానీ ప్రభువు ఈ రీతిగా ఒక్కొక్కళ్ళని హ్యాండ్ పిక్‌గా చేసుకొని ఈ విధంగా మీ ముందు మీ అందరితో కలిసి ఉండడానికి దేవుడు నాకిచ్చాడు. సో, ఇది దేవుని వాక్యము, దేవుని నామము ఎంత బలమైందో ఈ రోజుకి కూడా నేను వాక్యమే నాకు ఆధారం అండి. ఆయన మాటే నాకు ఆధారం. ఏదైనా ఏ పరిస్థితొచ్చినా ఎమోషన్స్ బేస్ చేసుకొని వెళ్ళను నేను. నేను ఏ పరిస్థితొచ్చినా నాకు వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభా! నా డైలీ డివోషన్ ద్వారా, నా పర్సనల్ డైలీ పోషన్ ద్వారా నేను తీసుకుంటాను. ఆయన వాక్యం ఎంతో సత్యము, నమ్మదగినది, జీవం కలిగింది. చెప్పడానికి చాలా విషయాలున్నాయి కానీ సమయం సరిపోదు కనుక సో, నాకిచ్చిన సమయంలో నేను కొద్దిసేపు ఒక్క మాట నేను షేర్ చేసుకుంటాను. సో, ప్రేయర్ అన్నప్పుడు సో, నౌ ఏ డేస్ మన పిల్లలు ఎంత విక్కిడ్ జనరేషన్‌లో మనమున్నామో మనకు తెలుసు. వాళ్ళెంత ఈవిల్ ఫోర్సెస్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నామో మనం చూస్తున్నాం. మొబైల్స్ ద్వారా అయితేనేమి, మీడియా ద్వారా అయితేనేమి వాళ్ళు ఎంతో ఒక సాతాను యొక్క ఒక నెట్ ద్వారా వాళ్ళెంతో ప్రభావితులవుతున్నారు. అయితే నాకు
రీసెంట్‌గా 2 డేస్ క్రితమే మాకు ప్రేయర్స్ జరుగుతున్నప్పుడు 40 డేస్ ప్రేయర్స్ మనం గూడా చేసాం. మేము గూడా చేసాము. అయితే విలాప వాక్యాల్లో రెండో అధ్యాయంలో ఒక్కసారి ఆ ఒక్క స్క్రిప్చర్ చదవాలని ఇష్టపడుతున్నాను నేను. విలాప వాక్యాలు రెండో అధ్యాయము 18 వచనం. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. సో ఇక్కడ సియోను కుమారి ప్రాకారమా అన్న వర్డ్ నన్ను ఆకర్షించింది. మనల్ని ప్రాకారంగా పిలుస్తున్నాడు ప్రభు. ఒక ఇంటికి మనము ప్రహరీ గోడ కడతాం గదా! ప్రాకారం. ఎందుకు కట్టుకుంటాం ఫస్ట్? ఫస్ట్ ఇంటి కట్టే ముందు ఫస్ట్ ప్రాకారం కడతారు చాలామంది. Yes. ఎందుకు అంటే బయట నుంచి ఏవైనా విషపురుగులు గానీ, జంతువులు గానీ రాకుండా, ఆ ప్రదేశం పాడు చేయకుండా ప్రాకారం కడతాం. అయితే మన పిల్లల యొక్క ప్రాణాలని కాపాడుకోవాలి అంటే, దేవుడు మనల్ని ఒక ప్రాకారం అయిపోవాలి అని సెలవిస్తున్నాడు. సో, నువ్వు ప్రాకారం అయిపోవాలి. వేరే వాళ్ళు కాదు. దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. స్త్రీనే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. స్త్రీకి ఆ బాధ్యత అనుగ్రహించున్నాడు. పిల్లల గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టి వారి చుట్టూ ప్రాకారం వేయాలి. ఎన్ని ఈవిల్ ఫోర్సెస్ మన పిల్లల మీద పనిచేస్తున్నాయో మనకు తెలుస్తూ, ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాము. నిజంగా నాకు చాలా భయము, వేదన కలుగుతా ఉన్నాయి. ప్రతి పిల్లల ఫోన్‌లో చిన్నలని లేదు, పెద్దలని లేదు. అందరి చేతుల్లో మొబైల్ ఫోన్స్. వాళ్ళెంత అడిక్ట్ అయిపోయారంటే అది లేకపోతే వాళ్ళ లైఫ్ లేదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. సో, ఇలాంటి ఈ సాతాను యొక్క ఆ యొక్క ఉచ్చులో నుండి మన పిల్లల్ని కాపాడాలి. దేవుని కోసం ఒక రోషం కలిగిన జనరేషన్‌ని మనము డెవలప్ చేయాలి అంటే మనము ఈ ప్రార్థన చేయక తప్పదు. సో, నాకెంత సంతోషంగా ఉందంటే ఉదయకాలమే మీరందరూ పిల్లల గురించి, వాళ్ళ ఎగ్జామ్స్ గురించి, వాళ్ళ స్టడీస్ గురించి మీరందరూ వాళ్ళ ప్రొటెక్షన్ గురించి ప్రార్థన చేస్తున్నారు. నాకు చాలా సంతోషం, హ్యాపీ అనిపిచ్చింది. సో, ఇది మనం ప్రాకారం అయినప్పుడు మన కుటుంబానికి మనం ప్రాకారం అండి. మన పిల్లలకి మన ప్రాకారం. సో, ఈ విధంగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మనం ప్రాకారమై వాళ్ళని కాపాడుకుంటూ ఆయన రాకడ వరకు మనము వాళ్ళని రాబోయే తరం వాళ్ళే గదండీ! సో, నిరీక్షణ కలిగించాలి వాళ్ళకి. ఈ సువార్తలో నిరీక్షణ ఎంత ఉందో మన మన సాక్ష్యము వాళ్ళలోకి వెళ్ళాలి. తిమోతిలోకైతే ఏ విధంగా అయితే వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మమ్మ యొక్క సాక్ష్యం, ఆ విశ్వాసం ఏ విధంగా అయితే తిమోతిలోకి వెళ్ళిందో, ఆ విశ్వాసం మన పిల్లలకి ఇవ్వగలిగితే రాబోయే జనరేషన్‌లో వాళ్ళు దేవునికి ఒక ప్రజగా వాళ్ళు తయారవుతారన్న ఉద్దేశం నాకండి. సో, ప్రభు ఈ ఇంకొక విషయం అండి. ఈరోజు డివోషన్ కొలోషియన్స్ కొలొస్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము. అది గూడా నేను చదవాలని ఇష్టపడుతున్నాను. ఒక 3, 4 మినిట్స్‌లో ఐ విల్ క్లోజ్. ఆ వచనం నేను చూసాను. కొలొస్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం. సో, నేనిక్కడ 13 నుంచి చదవాలని ఇష్టపడుతున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. తర్వాత 19వ వచనం. ఆయన యందు సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను, పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయెను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును పరిచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండినెల్లా అది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. సో, నిజంగా ఈ దినము రీకన్సిలియేషన్ డే.
సో క్రూసిఫిక్షన్, రీకన్సిలియేషన్, రిజరెక్షన్. సో రీకన్సిలియేషన్ దేవుడు 2000 సంవత్సరాల క్రితము నా కొరకు, మన కొరకు ఆయన తండ్రితో సంధి చేశాడు ఆయన రక్తం ద్వారా. ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన ఆ దేవుని కోసం మనం ఏమైనా చేయగల బద్దులమై ఉన్నాం. ఇట్స్ ఎ మియర్ థింగ్. మనం ఆయన్ని వెంబడించాలి. మనం రోషం కలిగి ఆయన కోసం సాక్షిగా జీవించాలన్న ఆశ మాకు ఎల్లప్పుడూ ఉంటదండి. సో దేవుడి చిన్ని థాట్‌ని దీవించి ఆశీర్వదించును గాక.